బెంగాల్ విషయానికి వద్దాం. బెంగాల్ సంబంధించి అసలు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. మొత్తం పోలింగ్ ముగిసిన తర్వాత తమిళనాడు కంటే అందరి దృష్టి ఎక్కువగా బెంగాల్ పైనే ఉంది. కానీ తమిళనాడులో విజయంతో ఒక్కసారిగా అందరూ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి అన్నట్టుగా అందరూ ఒక్కసారిగా తమిళనాడు వైపు చూస్తున్నారు. తమిళనాడు కోసం మాట్లాడుకుంటున్నారు. బట్ వేరేజ్ పశ్చిమ బెంగాల్ బీజేపీ విజయాన్ని మనం తక్కువ చేయడానికి లేదు. మొత్తం 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో మ్యాజిక్ ఫిగర్ 148. కానీ ఇక్కడ ఎన్డీఏ 148 అంటే 52, 7, 59 అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 48 అంటే ఒక 52 స్థానాలు అదనంగా సాధించుకున్న వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. అంటే 200 మార్క్ దాటేసింది ఎన్డీఏ. 207 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు స్పష్టమైన కొన్ని స్థానాలు గెలుపొందారు. మరికొన్ని స్థానాల్లో స్పష్టమైన లీడ్తో కొనసాగుతున్నారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్, అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ పాలన అందించారు మమతా బెనర్జీ. కానీ ఈసారి 4గోసారి బెంగాల్ ప్రజలు ఆమెని ఆహ్వానించలేదు. టీఎంసీ అభ్యర్థులు కొన్ని స్థానాల్లో గెలుపొందారు, మరికొన్ని స్థానాలు లీడ్లో ఉన్నారు. మొత్తం కలిపి 80 స్థానాలు అటు లీడ్ పాయింట్గా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ పోటీ అనేది అక్కడ నామమాత్రం. ఎందుకంటే గతంలో బెంగాల్లో తిరగలేదన్న శక్తులుగా వ్యవహరించిన కాంగ్రెస్ కానీ లెఫ్ట్ పార్టీస్ కానీ ఆ తర్వాత మమతా బెనర్జీ రావటము, అంతకుముందు లెఫ్ట్ వచ్చినప్పుడు కాంగ్రెస్, అలాగే మమతా వచ్చిన తర్వాత లెఫ్ట్, 2 ప్రధాన శక్తులు బాగా నిరసించిపోయాయి బెంగాల్ రాజకీయాల్లో. దాంతో ఇక టీఎంసీ ఏకఛత్రాధిపత్యంగా నడిచింది. మరి 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016 ఎన్నికల్లో 4 స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 2021 ఎన్నికల్లో 78 స్థానాలు గెలుచుకొని చివరికి 2026 ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా 200 స్థానాలకు మించి ఇంకా బెంగాల్ను వశపరుచుకుంది. బెంగాల్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. ఇది పశ్చిమ బెంగాల్ ఫినామినా. అటు మమతా బెనర్జీ ఎన్ని ఆరోపణలు చేస్తున్నా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి, అందులో ఈస్ట్ ఇండియా అంటే ఒక రకంగా తూర్పు భారతంలో బెంగాల్ లాంటి ఒక కీలక రాష్ట్రం దక్కించుకోవడం అనేది భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా ఒక బిగ్ ప్లస్ పాయింట్ గానే మనం చెప్పాలి.